మీరు నిజంగానే అఘోరి మిమ్మల్ని 3 కోట్లు ఇస్తాం మీ అమ్మాయిని నాకు ఇచ్చే అని చెక్ రాసి ఇచ్చిండు అమ్మ మీకు? శ్రీనివాసు శ్రీవర్షిని వాళ్ళకు ఒక ఇల్లు కొనిస్తున్నాడు 50 లక్షలతోని. ఆ ఇల్లు కొనియలేదు కాబట్టి ఈ అమ్మాయిని ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళమ్మ కావాలనే శ్రీనివాస్ దగ్గరికి పంపించి శ్రీనివాస్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తము అప్పుడు వీళ్ళ మమ్మీ అకౌంట్ లో కొడుతున్నారు అనేది కొన్ని విషయాలు. కాదమ్మా, ఇప్పుడు 53 కోట్ల చెక్కు రాసిచ్చారు కదా మీకు. ఏం అంతకన్నా ముందు మీతో ఏం మాట్లాడాడు శ్రీనివాస్? మీరు అతను ఇంట్లోకే వెళ్ళిపోమ్మని బ్యాగ్ బయటకు బయటేయడానికి కారణాలు లేదు మా శ్రీనివాసి? చేతులు లేవండి, పిల్ల తినిపి మన పిల్ల తినిపించా తింటాను. మీకు ఎప్పుడన్నా అనిపించిందా అమ్మా ఒక దయ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మన జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాం అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? నేను చాలా ఫీల్ అయ్యానండి. మీ అమ్మాయి అడవిలో శ్రీనివాస్ ఉంటే పోయి అడవిలో అర్ధరాత్రి వెళ్ళి అడవిలో కలిసి వచ్చేది తెలుసా అమ్మ మీకు ఈ విషయాలు? పిల్లలు బలవంతం చేసిందండి ఫోన్ లో. శ్రీవర్షిని కలిసి మా ఇంటికి తెచ్చుకుంటాం శ్రీవర్షిని అని శ్రీనివాస్ వాళ్ళ అక్క అంటుంది అనే విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. ఇప్పుడు మీరు అందరూ శ్రీనివాస్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ శ్రీనివాస్ ఎన్నుకుండి నడిపిస్తున్న వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ చిన్నాన్న కొడుకు కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, వీళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు మరి? హలో, వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. అయితే ఏవైతే రాధిక ఏవైతే మాట్లాడిన విషయాలు కావచ్చు, లేదంటే ఇంకేవైతే డౌట్స్ ఉన్నాయో, లేదు శ్రీనివాస్ కి అండ్ శ్రీవర్షినికి వీళ్ళకి సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ అమ్మ తెలియజేస్తుంది అనే విషయాలు కావచ్చు, మనం ఇవన్నీ ఒకసారి వాళ్ళ మమ్మీని అడిగి తెలుసుకుందాం. ఎంతవరకు నిజాలు, ఇవి నిజంగా వాస్తవాలా అవాస్తవాలా? ఎందుకంటే బయట వచ్చే రోమర్స్ వేరే విధంగా ఉన్నాయి, ఇవి ఏ విధంగా తీసుకోవచ్చు? ఎందుకంటే శ్రీవర్షిని శ్రీనివాస్ అక్క తీసుకెళ్తా అనే విషయాలు కొన్ని వస్తున్నాయి. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఇవన్నీ ఏదో గాలి మాటలు మాట్లాడుతున్నారా ఏంటి? ఒకసారి వాళ్ళ మమ్మీకి కాల్ కలిపి ఒకసారి వాళ్ళ మమ్మీతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. హలో నమస్తే సార్. నేను తల్లిగా కూతుర్ని కనుక్కుని అట్లా డబ్బుకి కకృతి పడే తల్లిని మేము కాదండి. అయితే అమ్మ ఒక మాట, ఇంకోటి మీరు నిజంగానే అఘోరి మిమ్మల్ని 3 కోట్లు ఇస్తాం మీ అమ్మాయిని నాకు ఇచ్చే అని చెక్ రాసి ఇచ్చిండు అమ్మ మీకు? నిజమేనండి, వాస్తవం జరిగిందండి. మీకు చెక్ రాసిచ్చిండు? రాసేసాడండి. మేము ఉంచుకుని చెక్ బౌన్స్ కేసు చేసినట్టుగా బాగుండేదండి. మాకు ఏడ్చుకుని పిల్లల్ని తీసుకెళ్లిపోద్ది ఆ చెక్ అని చెప్పి మేము అందరం ఏడ్చుకుని నీ ముందులే చింపేశాము. నా పిల్ల జోలికి వస్తే మేము ఊరుకోమని దాన్ని మేము కొట్టి ఎలగొట్టామండి. అయితే బయట ఏమంటారు అంటే అమ్మా, కొంతమంది అంటే మాట్లాడుకునే విషయాలు ఏంటంటే, అఘోరి ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాసు శ్రీవర్షిని వాళ్ళకు ఒక ఇల్లు కొనిస్తున్నాడు 50 లక్షలతోని. ఆ ఇల్లు కొనియలేదు కాబట్టి శ్రీనివాస్ మీద ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ అమ్మాయిని ఎవరైతే శ్రీవర్షిని వాళ్ళమ్మ కావాలనే శ్రీనివాస్ దగ్గరికి పంపించి శ్రీనివాస్ అకౌంట్ లో ఉన్న అమౌంట్ మొత్తము అప్పుడు వీళ్ళ మమ్మీ అకౌంట్ లో కొడుతున్నారు అనేది కొన్ని విషయాలు. ఇది ఎంతవరకు నిజమమ్మా? సరేనండి, వాళ్ళకి అనుమానం ఉండి నా అకౌంట్ చెక్ చేసుకోమనండి. నేను ఎక్కడికైనా రెడీ అండి. నేను దైవ సాక్షిగా చదువుతున్నానండి. ఆమె దగ్గర మేము ఎటువంటి రూపాయి అడగలేదండి. ఆమె ఇస్తానని నిమిషాల్లో తీసిన డబ్బు కూడా మా మొక్కను పడేసి నా పిల్ల మాకు కావాలి, ఈ పాపిస్ట్ పిల్ల నమ్ముకుని తినే దరిద్రపు కూడా మాకు వద్దు. మాకు రైతు కుటుంబంలో నార్మల్ బతుకు మాది. మా బతుకు మా సంతోషకరంగా మేము బతుకుతున్నాము. మాకు ఎంతకన్నా ఇంకా ఆశలు మాకు వద్దు, మేము వద్దని ఆమెను తిట్టి వెళ్ళబడటం జరిగిందండి. కాదమ్మా, ఇప్పుడు 53 కోట్ల చెక్కు రాసిచ్చారు కదా మీకు. ఏం అంతకన్నా ముందు మీతో ఏం మాట్లాడాడు శ్రీనివాస్? ఏం మాట్లాడు, మిమ్మల్ని పంపించేసేయండి, మిమ్మల్ని నేను చూసుకుంటాను, బాగా చూసుకుంటాను అలానే మేము ఉంచుకుంటాను అని మాట్లాడిందండి. మాట్లాడితే మా అమ్మ నాకు కూతురు ఆ పిల్ల లేకపోతే అలా ఉండలేడు, మేము ఉండలేము, నా కూతురు నువ్వు తీసుకెళ్ళటం ఏంటి, నాకు ఏమైనా 2-3 ఉన్నారా, మేము పంపమని గట్టిగా చెప్పామండి. చెక్కు మీకు నిజంగానే చెక్కు రాసిచ్చిండి ఆయన? నిజంగానే చెక్కు రాశాడండి. రాసిన తర్వాత లేదు చింపామండి, రాసి మేము అమ్మలో చింపేశామండి. మా అబ్బాయి చింపేశాడు, మాకేం అవసరం లేదు అది అవసరం లేదన్నామండి. మీరు అతను ఇంట్లోకే వెళ్ళిపోమ్మని బ్యాగ్ బయటకు బయటేయడానికి కారణాలు లేదు మా శ్రీనివాసి? ఇట్లానే తాళ్ళు పట్టుకుని పిచ్చి వేషాలు వేసి పిల్ల మీద ముద్దులు పెట్ట ఆడికి చేతులు లేవండి, పిల్ల తినిపి మన పిల్ల తినిపించా తింటాను, లేకపోతే నేనేం తిన్నాను అని కూర్చునేవాడండి. అదే
ఓకే. అదేనండి. నీకు చేతులు లేవా పిల్ల తినిపించంటే నీ అంతటా నువ్వు తిను, నాకు అయినా నచ్చలేదు, నువ్వు కాము కూర్చోవాలి కానీ పిల్ల మీద ఎగపడతాం, ఎరియానికి పిల్లల మీద ఎగపడతాం ఏంటని ఆ తాళ్ళు చూసి కాడా ఈయన తాళ్ళు అండి ఏంటి నీ మొహం అసలు నువ్వు మాతాజీ లాగా లేవు, దొంగలాగా ఉండవు, ఇన్ని తాళ్ళు ఎందుకుండి అని నేను పడేసేసానండి బ్యాగ్. ఓకే ఓకే. మీ 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 అకౌంట్లకి ఇప్పటి వరకు ఏమన్నా మీ శ్రీవర్షిని కావచ్చు లేదంటే శ్రీనివాస్ గారు కావచ్చు మీ అకౌంట్లకి ఏమన్నా డబ్బులు కొట్టడం జరిగిందమ్మా ఇప్పటి వరకు? ఒక్క రూపాయి చదువుతున్నానండి, ఒక్క రూపాయి పంపలేదండి, కావాలి చెక్ చేసుకోండి. మీరు రెడీ దేనికైనా? దేనికైనా రెడీ. సూపర్. ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నా అంటే తల్లి, బయట కొంతమందికి డౌట్స్ ఉన్నాయి, వాళ్ళ అమ్మ కావాలని నాటకాలు యూట్యూబ్ లో మాట్లాడారు మేము చూస్తున్నాం వాళ్ళండి, మా వాళ్ళకారు మమ్మల్ని అడుగుతున్నారు, మరి అట్లా ఎందుకు రాస్తున్నారు, మరి మేము అట్లా కనబడ్డామండి, కూతురు నంపుకుని తినేంత కూడా మాకెందుకండి, మాకుండా మాకు సరిపోతాయండి, మేము ఎక్కువ బడ్జెట్ లో బతకలేకపోయినా నార్మల్ బతకగల స్థితి మాకు ఉందండి. ఓకే. అంటే ఇక్కడ మీకు ఎప్పుడైనా అనిపించిందా అమ్మా ఒక దయ్యాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకొని మన జీవితాన్ని ఖరాబ్ చేసుకున్నాం అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? నేను చాలా ఫీల్ అయ్యానండి. ఆ చెక్కులు రాయటం ఏంటి, అయ్యేదిగా ఆ తాడు బొట్లు ఏంటి, అయ్యండి అని దరిద్రాన్ని తెచ్చి ఎత్తున పెట్టుకున్నాను, ఇది అమ్మవారు కాదు నువ్వు అని పడేసేసానండి బ్యాగ్. రెండోసారి ఇంటి ఆ పిల్లకాడ ఫోన్ చేద్దాం దానికి వార్నింగ్ ఇచ్చానండి నేను. మీ అమ్మాయి అడవిలో శ్రీనివాస్ ఉంటే పోయి అడవిలో అర్ధరాత్రి వెళ్ళి అడవిలో కలిసి వచ్చేది తెలుసా అమ్మ మీకు ఈ విషయాలు? పిల్లల్ని బలవంతం చేసిందండి ఫోన్ లో, అంటే నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను అనడం జరిగిందండి. ఓకే. అప్పుడు ఒకసారి మటుకు పిల్ల వెళ్తే ఇద్దరు అందరం తిట్టామండి పాపను, ఆ టైంలో వెళ్తే నీకేమన్నా అయితే ఏంటి అని కొట్టామండి. ఓకే. అమ్మ మీకు ఇప్పుడు ఎవరైనా పక్క నుండి నేర్పిస్తున్నారా, ఫోన్ న్యూట్ లో పెడుతున్నారా అప్పుడప్పుడు? లేదు సార్. లేదు కదా. ఏదున్నా అమ్మ ఒకటి తల్లి, ఇప్పుడు ఏదున్నా వాస్తవాలు మాట్లాడాలి, ఎందుకంటే రేపు పొద్దున ఒక ఆడపిల్ల జీవితం, ఇప్పుడు ప్రతి ఒక్క మీడియా మిత్రులు కావచ్చు, విష్ణు కావచ్చు, వీళ్ళందరూ కొట్లాడేది ఒక ఆడపిల్లనే, లేదంటే వేరే విషయాలు సీరియస్ గా తీసుకోకపోదురు. అసలు నేను మన ఊరు వెళ్తే అందరూ కూడా పిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, పిల్ల భవిష్యత్తు నాశనం అయిపోతుంది, అందరూ పిల్లలు తీసుకొచ్చి వైద్య పరీక్షలు చేయించుకోండి, ఏమన్నా ఉంది ఏమో చూపించుకోండి అని చెబుతున్నారండి మాకు. ఆ పిల్లని ఏమో మమ్మల్ని చూడండి ఇవ్వట్లేదండి. మరి మీ అమ్మాయిని శ్రీనివాస్ వాళ్ళ అక్క వచ్చి రేపు మోకిల పోలీస్ స్టేషన్ లో ఇక్కడ మన చెంచల్గూడ జైలు వెళ్ళి మీట్ అయిన తర్వాత మోకిల పోలీస్ స్టేషన్ కి వెళ్ళి శ్రీవర్షిని కలిసి మా ఇంటికి తెచ్చుకుంటాం శ్రీవర్షిని అని శ్రీనివాస్ వాళ్ళ అక్క అంటుంది అనే విషయాలు కొన్ని బయటకు వస్తున్నాయి. అక్కడండి వాళ్ళకి ఎవరు రైట్స్ ఉన్నాయండి, వాళ్ళు ఎలా పంపిస్తారండి, పోలీసులు ఎలా పంపిస్తారండి? తల్లిదండ్రులుగా మాకుండిద్దా ఆ పెళ్లి చెల్లిద్దండి? ఓకే. మీరు చెప్పండి అండి. చెల్లిద్దంటే మరి వాళ్ళ అక్క శ్రీనివాస్ వాళ్ళ అక్క ఎవరైతే ఉన్నారో ఆమె మరి డైరెక్ట్ గా నేను మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం శ్రీవర్షిని అనే మాటలు కొన్ని మాట్లాడుతుందని వింటున్నాము, మరి ఏ విధంగా నాకు డౌట్స్ ఉన్నాయండి. ఈ పాప మందు పెట్టి శ్రీనివాస్ తీసుకెళ్ళాక వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య పరిచయం చేసి వ్యాపారం చేసిందని మాకు డౌట్ అండి. మీ అమ్మాయి తమ్ముడు వాళ్ళ అన్నయ్యది. వాళ్ళ అక్కకి ఏమైనా సంబంధాలు ఉన్నాయి అనుకుంటున్నారా? వాళ్ళ అక్క ఇంటికి తీసుకెళ్తుందంటే మరి శ్రీవర్షితోనే ఏమైనా వ్యాపారాలు చేద్దామని కానీ ఏదైనా దందాలు ఏమైనా స్కెచ్ చేసి అనుకోవచ్చా? అనుకోవచ్చండి. పిల్లని తీసుకెళ్లిపోయి 4 రోజులు 5 రోజులు వాళ్ళ ఇంట్లో ఉంచుకుంటే మా విష్ణు వెళ్ళి కొట్టి ఈడ్చుకుని తీసుకొచ్చాడండి. ఆ కాళ్ళకి పిల్ల దండాలు పెడుతుందంటండి. వాళ్ళు అవుతారు, వాళ్ళ బతుకులు మాకు అసలు వాళ్ళ పద్ధతే మాకు నచ్చలేదండి. ఇంకోటి వాళ్ళ ఇంటికి మీ శ్రీవర్షిని ఎవరైతే శ్రీనివాస్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది, వాళ్ళ ఇంట్లో 2 days ఉన్నారు, వాళ్ళ అక్క కూడా అక్కడ ఉంది, వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ కు వచ్చినప్పుడు వాళ్ళ తమ్ముడు మెయింటైన్ చేసేవాడు, వాళ్ళ ఏదైతే వాళ్ళ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆ పోలీసు వాళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశారా? మరి చేసామండి మేము. కమిషనర్ గారి ఆఫీస్కి వెళ్ళి పోలీసుల ద్వారా పిల్లలు ఇప్పించమని మేము వెళ్ళామండి. వెళ్తే అప్పటికే పిల్ల వెళ్ళిపోయిందని మాకు చెప్పారండి. ఇక మేము ఏడుచుకుంటూ వచ్చేసామండి. ఓకే. ఇప్పుడు మీరు అందరూ శ్రీనివాస్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ శ్రీనివాస్ ఎన్నుకుండి నడిపిస్తున్న వాళ్ళ అన్న కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ చిన్నాన్న కొడుకు కావచ్చు, వాళ్ళ అక్క కావచ్చు, వీళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టట్లేదు? మరి పెడతామండి. మాకు ఇప్పుడు మాకు అనుమానం వచ్చిందండి. వాళ్ళ అక్క తీసుకెళ్తాము, వాళ్ళ అక్కకి ఏం అధికారం ఉందని తీసుకెళ్తున్నారు ఆ పాపని. అంటే నీ తమ్ముడికి చేద్దామనా, నీ అన్నకి చేద్దామనా, ఎవరికి చేద్దామని ఎవరికి చేద్దామని ఇట్లా నా పిల్లలు తీసుకెళ్ళి నీకు ఏం అధికారం ఉందని తీసుకెళ్తున్నామని మేము అడుగుతున్నామని మాకు డౌట్స్ ఫస్ట్ నుంచి ఉండేయండి. ఎందుకంటే ఈయన అటు ఇటు కాదు మనిషి, మరి తీసుకెళ్ళిపోయి ఈయనే కావాలని అంటుంది. అంటే వాళ్ళ తమ్ముడికి పెళ్లి అవ్వాలా, వాళ్ళ అన్నయ్య దగ్గర పని చేసిద్దా, వాళ్ళ తమ్ముడు ఈ పిల్ల చేత వ్యాపారం చేసిద్దా అన్న డౌట్స్ మేము పడతానే ఉండవండి. అంటే మీకు డౌట్ వస్తుందా వాళ్ళ తమ్ముడికి, శ్రీనివాస్ వాళ్ళ తమ్ముడికి ఈ శ్రీవర్షిని ఇచ్చి పెళ్లి చేద్దామని స్కెచ్ చేసేసారని ఏమన్నా సమాచారం ఉందా మీ దగ్గర?
సమాచారం లేదండి. మాకు అప్పుడు అనుమానం వస్తుందండి. మీకు డౌట్స్ ఉన్నాయి? ఉందండి. వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య ఉందంటే ఈ పిల్లని తీసుకెళ్ళి 2 రోజులు పెట్టుకుందాను, కానీ మాకు అప్పుడే డౌట్ వచ్చిందండి. కానీ మేము ఎవరికి చెప్పుకోలేక మాలో మేము సతమతం అయ్యామండి. ఇప్పుడు ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయి కదా, మరి మీరు ఇప్పటి వరకు వాళ్ళ అక్కగారి మీద కావచ్చు, వాళ్ళ తమ్ముడు గారి మీద కావచ్చు, ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కు వచ్చినప్పుడు మీ శ్రీవర్షిని వచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కించి పంపించింది శ్రీనివాస్ తమ్ముడే అనేది కొన్ని విషయాలు వస్తున్నాయి. ఇన్ని జరుగుతుంటే మరి శ్రీనివాస్ ఒక్కనే పట్టుకొని బాకలాడుతున్నారు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఇంతమంది సపోర్ట్ చేస్తుంటే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెట్టలేదు అనుకోవచ్చు? మేము వాళ్ళ అమాయకులు అనుకున్నామండి, వాళ్ళ పాత్ర లేదనుకున్నామండి. ఇప్పుడు వీళ్ళే అంత శ్రీనివాస్ ఒకటి బొమ్మ, శ్రీనివాసుని వీళ్ళే అందరూ నడిపిస్తున్నారని ఇప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చిందండి. శ్రీనివాసుని ముంగట వదిలేసి వీళ్ళ ఫ్యామిలీ, వీళ్ళ అక్క కావచ్చు, శ్రీనివాస్ అఘోరి అక్క కావచ్చు, వాళ్ళ తమ్ముడు కావచ్చు, వాళ్ళ అన్న కావచ్చు, వీళ్ళే నడిపిస్తున్నారు అనే డౌట్స్ ఏమైనా వస్తున్నాయా మీకు? డౌట్స్ ఏమైనా వచ్చినాయండి. డౌట్స్ వచ్చిందండి. అంతలోగా నా పిల్ల కావాలని అంత కొట్టుబడతాము, అట్లా చేయటము, నా పిల్ల చేత దుబాయ్కి అమ్మేసి వ్యాపారం చేసి నా పిల్లని వాళ్ళ కాళ్ళ కింద వాడుకోవటం, వాడికి చేతులు లేవండి. వాడు బాత్రూమ్కి వెళ్తే నా పిల్ల నీళ్ళు ఇవ్వటం అంటండి. కళ్ళప్పుడు పోలీసులు లేని పోలీసు చేత నా కళ్ళప్పుడు నీళ్లు వచ్చేది. నా కూతురు ఏంటి, ఆ పిల్లని వాడు మొక్క వాసన అంటండి. పోలీసులు వాంత వచ్చిందంటే ఉండలేకపోయారంటండి. ఉండలేక అఘోరి దగ్గర శ్రీవర్షిని దగ్గర ఆ కాలం పెద్ద గొప్పంటండి. ఆ కాలం నేను ఎప్పుడు వాస్తవంగా చూడలేదు. ఈయన చూశాను. ఈడు మా ఇంటికి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా నీళ్లు పోసుకున్నాడు ఆ గొప్పకి ఆడికి. మరి అప్పుడు అసలు గొప్ప మనిషి బాగా పిల్ల బంగారం అంటే పిల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆ లేడీ కానిస్టేబుల్ నా దగ్గర బాధపడుతూ పిల్ల భవిష్యత్తు నాశనం అవుతుందని చెబుతుంటే నేను అసలు ఎంతగానో చెప్పామమ్మా శ్రీవర్షినికి, ఏదో మందు పెట్టేసి మలుపుకుందమ్మా, మా మాట ఇంటలేదమ్మా, ఆడిని కాలు కింద చెప్పెళ్ళి వాడుకుంటాకి, వాడికి ఈ బూతులు పూయటాకి, బొట్లు పూయటాకి, ఆడు వాష్రూమ్కి వెళ్తే నీళ్ళు ఇవ్వటానికి అట్లా వాడుకుంటుందండి. ఈ అఘోరి వాష్రూమ్ వెళ్తే శ్రీవర్షిని వాటర్ ఇస్తుందా? వాటర్ ఇస్తుందంటే వాడికి చేతులు లేవండి. అంటే ఆడు బతుకు ఆడు చేసుకోలేక నా పిల్లలు పని మనిషి కింద వాడాడండి. వాడు అది పని మనిషి కింద వాడేసి పిల్ల కడుపులో మందుల వల్ల ఆయన మీద ప్రేమ వల్ల చెప్పుకోలేకపోతుందండి. ఓకే, మీరు ఇప్పుడు నెక్స్ట్ కేసు పెట్టబోతున్నారా శ్రీవర్షిని ఫ్యామిలీ మీద, శ్రీనివాస్ ఫ్యామిలీ మీద? పెడతామండి. ఓకే, ఇప్పుడు ఇంకోటమ్మా, ఇప్పుడు విష్ణు మిమ్మల్ని కొట్టి మొన్న రాత్రి ఎలా కొట్టాడు అనేది ఒక చిన్న డిస్కషన్ జరుగుతుంది, నిజమేనా ఈ విషయం? పడతాం లేదు, ఏవలేదండి. మేము అసలు ఈ పిల్ల వెళ్ళక ముందులో ఎప్పుడు మట్ట మా ఊరు వెళ్ళిపోయి ఓన్ హౌస్ కట్టుకుందామని అనుకుంటున్నామండి. కొంచెం ప్లాట్ ఉంది అమ్ముకుని, ప్లస్ మాకు గవర్నమెంట్ ప్లాట్ కాడ వచ్చింది. ఓకే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చారు 3 సెంట్ ప్లాట్ కాడ మాకు అయ్యింది. నా పేరు మీద వచ్చిందంటే ఇస్తారంట, పట్టాలు ఇంకివ్వలేదు. ఓకే, ఇక లంక కాడ ఉంది సొసైటీ భూమి, మామిడి మొక్క కాడ వేసుకుందామని మేము వెళ్ళిపోతున్నామండి. అంతేగాని విష్ణుకు మీకు ఎలాంటి గొడవలు లేవు? గొడవలు ఏమి లేవండి. ఓకే, అయితే ఇంకోటి తల్లి, ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు ఏం కోరుకుంటున్నారు? మీ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ ఏమో మా ఇంటికి తీసుకెళ్తాం శ్రీవర్షిని అంటున్నారు, మీరు ఏం న్యాయం కోరుకుంటున్నారు? పోలీస్ వారికి ఏం చెప్పదలుచుకుంటున్నారు? మేము తెలంగాణ డీసీపీ గారు కానీ పోలీసు వారికి కానీ ఇప్పుడు వరకు శ్రమ పడి మా పిల్లల్ని అట్లా తీసుకొచ్చి హాస్టల్ లో పెట్టినందుకు చాలా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ మీద మేము కేసు పెడతామండి. వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకొచ్చేసి మా పిల్లల్ని మాకు అప్పు చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఓకే తల్లి, మంచిది. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ తల్లి. రేపు మీరు పోలీస్ స్టేషన్ కి ఏమన్నా వస్తున్నారా తల్లి? అక్కడికి రాలేనండి, ఇక్కడ మంగళగిరిలో పెట్టవచ్చు. పిల్లలు ఇద్దరు వెళ్తున్నారండి. మీ అమ్మాయిని కలవడానికి వస్తున్నారనే విషయాలు వచ్చినాయి. రాలేదండి, మాకు పిల్ల మీద దిగులేసిపోయి వాళ్ళ నాన్నకి అన్నం లేదు, నాకు అన్నం లేదు. మొన్న పిల్ల కళ్ళకి వచ్చి నేను ఏడుచుకున్నామండి. మరి ఆ పిల్లకి మరి ప్రేమలు మమకారాలు మేము ఎంత లాభం పెంచామో, ఎంత చూసామో, ఎలా చేసామో, మా అక్కయ్య వాళ్ళు కానీ మా బావోళ్ళు కానీ మా తోడు వాళ్ళు కానీ మనం ఎట్లా చూసామో ఎత్తుకుని కింద అడుగు పెట్టని కొన్ని పెంచాము పిల్లని. మన మీద ఎంత ప్రేమ లేకుండా పోవడం వెంటనే మేము ఆశ్చర్యపోతున్నామండి. ఓకే ఓకే తల్లి, ఇప్పుడు అయితే మీ అమ్మాయి ఏమైనా చేంజ్ అయిందని ఇట్లా చెప్పారా పోలీసులు? అసలు ఏమీ లేదండి. పోలీసులకు టచ్ లో లేరు మీరు? టచ్ లో లేమండి. నెంబర్ ఇవ్వమంటే వాళ్ళు ఏమి ఇవ్వలేదండి. ఓకే, మేము మీకు ఫోన్ చేసి పిల్లల పని కనుక్కుంటా అంటే అట్లా ఇవ్వకూడదు అన్నారు. మా నెంబర్లు ఇచ్చి వచ్చామండి. ఆ పిల్లగాని మాట్లాడదానంటే మీకు చేస్తామన్నారు, మాకు మట్టి చేయలేదండి. ఓకే ఓకే తల్లి, థ్యాంక్ యూ. మీకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఓకే, త్వరలో మీరు శ్రీనివాస్ వాళ్ళ అక్క మీద కావచ్చు, వాళ్ళ తమ్ముడి మీద కావచ్చు కేసు పెట్టబోతున్నారు.
ఓకే 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 తల్లి. అది ఇది ఎక్కడ అనేటువంటి ఇదేమని చెప్పండి. ఒక కూతురు బీటాకి చదివే పిల్ల ఇటు గీత తొలగినట్టు తగ్గిపోయి ఇటు ఎత్తుకెళ్ళిపోతే గర్భశోకం అండి నాకు. పిల్ల లేకపోతే ఇప్పుడు అందరూ పెళ్ళేది హాస్టల్ పెట్టేవాడి ఎందుకు హాస్టల్ తీసుకొచ్చాడు అడుగుతున్నారండి. మేము ఏం సమాధానం చెప్పుకోవాలండి? ఓకే తల్లి, ఓకే, మీ అమ్మాయి మారాలనే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. ఓకే, చూసారు కదా శ్రీవర్షిని వాళ్ళ మమ్మీ. ఎందుకంటే మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో ఇక్కడ ఏమైపోతుందంటే ఒక మనిషి ఏదన్నా వాస్తవాలు మాట్లాడితే కూడా ఆ మనిషిని ఏ విధంగా చెడు చేయాలి. ఇప్పుడు విష్ణు కొన్ని మాట్లాడారు, రేపు పొద్దున విష్ణుది వేరే విషయాలు ఏదైనా తెలిసిన అనుకో విష్ణుని ఫస్ట్ నేను వదిలిపెట్టాను. మీరు గుర్తు పెట్టుకోండి, విష్ణు నా దగ్గర నా చెల్లె లాంటిది నేనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, రేపు పొద్దున విష్ణుకి శ్రీవర్షినికి సంబంధం ఉందని తెలిసింది అనుకో విష్ణుని నేను తాడ తీసి వదిలేస్తా. ఓకేనా? ఇంకోటి అఘోరి ఫ్యామిలీ మీద కేసు పెట్టబోతున్నారు శ్రీవర్షిని ఫ్యామిలీ. చూడాలి ఎంత దాకా వెళ్తుందో. వాళ్ళ అన్న మీద, వాళ్ళ తమ్ముడి మీద, వాళ్ళ అక్క మీద కేసు పెడుతున్నారంట. వాళ్ళు ఎక్కడి దాకా వెళ్తుందో చూద్దాం. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.